అరేబియా సముద్రంలో తుఫానా, వాతావరణ శాఖ అధికారులే అవాక్కైన వైనం. గత 48 ఏళ్లలో ఎన్నడూ చూడలేదని వ్యాఖ్య. ఆగస్టు నెలలో అరేబియా సముద్రంలో తుఫాను పుట్టి భారత వాతావరణ శాఖ అధికారులను సైతం సంభ్రమాశ్చర్యాలకు, ఒకంత ఆందోళనకు గురిచేసింది. ఎందుకంటే అరేబియా సముద్రంలో ఆగస్టు నెలలో తుఫాన్లు ఏర్పడడం చాలా అరుదుగా. అరేబియా సముద్ర పశ్చిమ ప్రాంతాల జలాలు ఎల్లప్పుడూ చల్లగా ఉంటాయి. చల్లని జలాలు అనేవి తుఫాన్లు ఏర్పడేందుకు అనువైన వాతావరణం కాదు. అరేబియా ద్వీపకల్ప భూభాగాల నుండి వీచే పొడిగాలులు సైతం ఇక్కడ తుఫాన్లను ఏర్పరచలేవు. అయితే తాజాగా గుజరాత్ తీరాన్ని దాటుతూ తుఫాను ఏర్పడడం వాతావరణ శాఖ అధికారులను సైతం ఆలోచనలో పడేసింది. చివరిసారిగా 1976లో అరేబియా సముద్రంలో తుఫాను ఏర్పడింది. అది కూడా ఒడిశా మీదుగా ఏర్పడిన అల్పపీడనం చివరకు పశ్చిమ వాయువ్య దిశగా కదిలి చివరకు అరేబియా సముద్రంలో తుఫానుగా రూపాంతరం చెందింది. తర్వాత అది అలాగే వెళ్ళి ఓమన్ తీరం వద్ద బలహీనపడింది. అసలు అరేబియా సముద్రంలో తుఫాను రావడానికి కారణం ఏంటంటే, వర్షాకాల సీజన్లో అరేబియా సముద్ర జలాల ఉపరితల ఉష్ణోగ్రత 26 డిగ్రీలు సెల్సియస్ కన్నా తక్కువకు పడిపోయింది. దీంతో జూలై, సెప్టెంబర్లో తుఫానులు ఏర్పడడం కష్టం. అల్పపీడనం ఏర్పడినప్పుడు గాలులు గంటకు 52 నుంచి 61 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. అదే తుఫాను ఏర్పడితే గంటకు 63 నుంచి 83 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. తుఫాను ఏర్పడాలంటే సముద్ర ఉపరితలం ఉష్ణోగ్రత ఖచ్చితంగా 26.5 డిగ్రీల సెల్సియస్ మించి ఉండాలి. అయితే అరేబియా జలాలు ఇంత వేడి ఉండవు. అందే బంగాళాఖాతంలో ఉండే వాతావరణ తుఫానులు ఏర్పడడానికి అత్యంత అనువుగా ఉంటుంది. చారిత్రకంగా బంగాళాఖాతం అరేబియా సముద్రాన్ని కలిపి హిందూ మహాసముద్ర ఉప ప్రాంతంగా పరిగణిస్తారు. హిందూ మహాసముద్రం ఉత్తరాన 1976 సంవత్సరం తుఫాను ఏర్పడడం ఇదే తొలిసారి కావడం విశేషం. 1891 ఏడాది నుంచి చూస్తే ఇప్పుడు దాకా ఆ ప్రాంతంలో ఆగస్టు నెలలో కేవలం 4 సార్లు తుఫాను ఏర్పడ్డాయి. అరేబియా సముద్రంలో పోలిస్తే బంగాళాఖాతంలో తుఫాను వచ్చే అవకాశాలు 4 రెట్లు ఎక్కువ. మే, నవంబర్ మధ్యలో ఇవి విజృంభిస్తాయి. అయితే మితిమీరిన కాలుష్యం, విచ్చలవిడిగా పెరిగిపోయిన మానవ కార్యకలాపాలు, పారిశ్రామికీకరణ, శిలాజ ఇంధనాలను మండించడంతో భూతాపం అన్నది కారణంగా వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. దీంతో అరేబియా సముద్రంలో తుఫాన్లకు ఈ భూతాపోన్నతికి సంబంధం ఉండవచ్చునేమోనని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. భూతాపం కారణంగా ఇది సంభవించినా ఆశ్చర్యపడాల్సిన పని లేదని భారత భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి మాధవన్ రాజీవన్ అభిప్రాయపడ్డారు. దశాబ్దాలుగా ప్రాంతీయ వాతావరణంపై శాస్త్రవేత్తలకు ఉన్న అంచనాలను ఈ కొత్త పరిస్థితులు తలకిందులు చేస్తున్నాయి. వాతావరణ మార్పుల్లో కొంత దోణనలు అరేబియా సముద్రంపై మరింత లోతైన అధ్యయనం అవసరమని చాటి చెప్తున్నాయి. దశాబ్దాలుగా కొనసాగే వర్షాకాల సీజన్, అల్పపీడనాలు, తుఫానులు సీజన్లో మనకున్న అవగాహన మరింత అప్డేట్ చేసుకోవాల్సిన సమయం వచ్చింది. వాతావరణంలో తరచూ ఇలాంటివే సంభవిస్తే మన ఉష్ణమండల ప్రాంత పరిస్థితుల్లోనూ మార్పులు గణనీయంగా రావచ్చు. ఇలాంటి తుఫాన్లు ఏర్పడడానికి దారితీసిన పరిస్థితులను వాతావరణ శాస్త్రవేత్తలు మరింత లోతుగా అధ్యయనం చేయాలని రాజీవన్ వ్యాఖ్యానించారు.